ప్రకటించేవాడిని భ్రష్టత్వం కాచుకుంటుంది, ప్రకటించేవాడిని పాపం కాచుకుంటుంది, ప్రకటించేవాడిని నిర్లక్ష్యత, సోమరితనం, ఏమంటారు దాన్ని, అనాసక్తి, ఇవన్నీ ఈ 3 రకాలే చెప్పింది, ఇంకా బోల్డ్ అని వెంటాడుతాయి. ఎందుకంటే దేవుని వాక్కును తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి ఆ వాక్కుని ప్రజలకు పరిచయం చేసేది ఈ ప్రకటన చేసేటువంటి వ్యక్తి, ప్రకటించువాడు. నీకు తెలుసా, ప్రకటించువాడు లేనప్పుడు వినేవాడు ఎవడు ఉంటాడు? వినటం అనేది లేనప్పుడు విశ్వాసం ఎక్కడా? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన వార్త వలన కలుగును. ప్రకటించేవాడు లేనప్పుడు వినేవాడెవడు? ప్రకటించేవాడు లేనప్పుడు వినటం ఉండదు, వినటం అనేది లేనప్పుడు విశ్వాసం అనేది ఉండదు, విశ్వాసం అనేది లేనప్పుడు రక్షణ లేదు. రక్షణ కావాలంటే విశ్వాసం కావాలి, విశ్వాసం కావాలంటే ముందు వినాలి, వినాలంటే ముందు ప్రకటించేవాడు కావాలి. ఇప్పుడు ప్రకటన అనేది ఎంత కీలకమో చూడండి. అది సువార్త ప్రకటన అయినా, హెచ్చరిక ప్రకటన అయినా, దైవ సందేశమైనా, సంఘ సందేశమైన ఏదైనా సరే, దైవ వాక్కు ప్రకటించటం అనేది ఒక ముఖ్యమైన విషయం. ఈరోజు మనందరం రక్షణలోకి వచ్చామంటే మనకు ప్రకటించబడింది దేవుని వాక్యం. యేసే నిజదేవుడని ప్రకటించబడింది, మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడని ప్రకటించబడింది, ఇంకా అనేక విషయాలు మనకు ప్రకటితమయ్యాయి. దాన్ని బట్టి మనం దేవుని పాదాల దగ్గరికి వచ్చాం. అదే ప్రకటించే వాళ్ళు త్యాగాలు చేసి వాళ్ళు ప్రకటన చేయకపోతే, మన దాకా సువార్త రాకపోతే, మనం దేవుని గురించి వినకపోతే మన రక్షణ ఎక్కడా, మన విశ్వాసం ఎక్కడా, నిరీక్షణ ఎక్కడా, నిత్య జీవం ఎక్కడా? ఇవన్నీ దేంతో ముడిపడి ఉన్నాయి? ఒక ముక్కలో చెప్పేసేయండి మీరు, ప్రకటించేవాడు. అందుకని సైతాన్ ఏం చేస్తాడు? ఎవరిని టార్గెట్ చేస్తాడు? అది నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, నా గడి మీద వేసి వెనుకకు చూడక సాగడి వారిని, భారము కలిగి సువార్త గింజలు, భారము కలిగి సువార్త గింజలు, దున్నిన ఎదలు చల్లెడి వారిని, దున్నిన ఎదలు చల్లెడి వారిని.